హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందమైన బొమ్మరీల ఛానల్ స్వాగతం. ఈరోజు నేను చికెన్ బిర్యానీ కాదు, పులావ్ చేస్తున్నా. గిన్నె పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, పువ్వు, లవంగాలు వేస్తున్నా. కొంచెం వేగిన తర్వాత కొద్దిగా వేగింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నా. వేగింది, పచ్చిమిర్చి వేస్తున్నా. వేగిపోయింది. ఇప్పుడు కొద్దిగా కడిగి పెట్టుకున్న చికెన్ వేస్తున్నా. ఓన్లీ 1 గ్లాసే తీసుకున్నానండి రైస్ వాష్ చేసేస్తాను. వేసిందండి. ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా, ఇప్పుడు అందులో మసాలా వేసుకుందాం. ఇదైతే నేను తయారు చేసిన మసాలా వేస్తున్నాను. ఎక్కువ వేయను, 1.5 స్పూన్ అంతే వేస్తున్నాను. వేగింది కదా, ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటున్నా. 1 గ్లాస్ రైస్ వేసాక కదా 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నా. కలిపి మూత పెట్టుకుని మనకి అది ఏంటంటే వాటర్ బాగా బాయిల్ అయినప్పుడు రైస్ వేసుకోవాలి. బాయిల్ అవుతుంది కదా వాటర్, ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, సాల్ట్ కూడా సరిపోకపోతే వేసుకున్నాము. సాల్ట్ కొంచెం తక్కువైంది. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందామండి. ఒకసారి చూద్దామండి. ఇంకా ఉడకలేదు. కొద్దిగా కొత్తిమీర వేసేస్తాను, మూత పెడతాను. చూద్దామండి. రైస్ అయితే ఉడికిపోయిందండి రైస్. ఇందులో పైన కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. రెడీ అయిపోయిందండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.